సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. సో మనం కొత్త కాన్సెప్ట్ ఒకటి నేను చెప్తాను. అంటే కాన్సెప్ట్ కాదు, హెడ్డింగ్ చూసారు కదా, స్టాప్ ఆప్షన్ బయింగ్. స్ట్రైట్ ఫార్వర్డ్గా టాపిక్ వచ్చేసాను. అండ్ రియలీ రియలీ థ్యాంక్స్, మంచి వెల్కమ్ ఇచ్చారు మీ అందరూ. నేను ఎలాగో మళ్ళీ బ్యాక్ వచ్చేసాను ఆఫ్టర్ లూజింగ్ 10,000 సబ్స్క్రైబర్స్. అండ్ అగైన్ బ్యాక్ టు ఛానల్. ఓకే, సో ఎందుకైనా మంచి ఛానల్ నేమ్ ఒకటి చేంజ్ చేశాను. సో దానివల్ల మళ్ళీ ఎఫెక్ట్ ఏమో వచ్చని మార్కెట్ మెంటర్ని చేంజ్ చేశాను. సో స్ట్రైట్ ఫార్వర్డ్ టాపిక్ వచ్చేద్దాం. సో ఎందుకు స్టాప్ ఆప్షన్ బయింగ్ అని పెట్టారు సార్ అంటే, మీకు తెలుసు, నాకు తెలుసు, ఆప్షన్ బయింగ్లో 100 పీపుల్కి ఒక్కరే ప్రాఫిటబుల్ ఉన్నారంట. రీసెంట్ రీసెర్చ్ వల్ల తెలిసింది. ఓకే, సో ఏంటి ప్రాబ్లం అసలు? ఆప్షన్ బయింగ్ వల్ల మనకు ప్రాఫిట్స్ రావా అంటే, మీరు అంతకుముందు నా ఛానల్ చూసారు, మనం ఎన్నో ఆప్షన్ బయింగ్లో ప్రాఫిట్ కూడా తీసుకున్నాము. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్, హై ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ మనకి రావాలని కోరుకుంటున్నాము. అంటే ఆప్షన్ బయింగ్లో ఎగ్జాంపుల్, మీరు ఒక 10,000, 20,000, 30,000 తీసుకొచ్చి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒకరోజు 500 ప్రాఫిట్ వస్తుంది, ఇంకొక రోజు 5,000 ప్రాఫిట్ వస్తుంది, సెకండ్ డే 10,000 కూడా ప్రాఫిట్ వస్తుంది లక్షకి, తర్వాత థర్డ్ డే మొత్తం తీసుకెళ్ళిపోద్ది. ఇది అందరి లైఫ్లో జరిగింది. అయినా కూడా మీరు వింటారా? మళ్ళీ ఇంకో 25,000 తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక ఛానల్ ఎవడో మంచి టిప్స్ ఇస్తున్నారని చెప్పేసి, ఓకే, మళ్ళీ మీరు ఎంటర్ అవుతారు, మళ్ళీ లూజ్ చేసుకుంటారు. ఈ సైకిల్ అంతా మీకు ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ జరుగుతూనే ఉంది. ఓకే, ఎప్పుడైతే మనం లో అవుతామో మళ్ళీ ఒక ఛానల్ కనిపించేస్తుంది. ఆ ఛానల్కి వెళ్తాం, వెళ్ళేసి వీళ్ళు బాగా ఇస్తున్నారే స్టాక్ ఆప్షన్స్, ఒక్క స్టాక్ ఆప్షన్తో మనం ఇంకా ఈఎంఐలు అన్నీ వెళ్ళిపోవాలి. ఓకే, ఇదే మైండ్ సెట్తో ఉంటుంది. నేను చెప్తున్నా కదా, మీరు ఇట్లా ఎన్ని సంవత్సరాలు అని చేయండి, ఆప్షన్ బయింగ్లో ప్రాఫిట్ అనేది చాలా చాలా రేర్. ఓకే, వస్తుంది కాదంట, కానీ ఎక్స్పీరియన్స్తో కూడుకుంది. కానీ మీకు ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ కావస్తే మాత్రం ఆప్షన్ సెల్లింగ్ చేయండి. సార్ అబ్బాయి ఏంటి సార్ మళ్ళీ ఆప్షన్ సెల్లింగ్ ఒక కొత్త కాన్సెప్ట్ అయింది అంటే, ఆల్రెడీ ఆప్షన్ సెల్లింగ్ గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, ఆప్షన్ బయింగ్లో ఎందుకు ప్రాఫిట్స్ రావో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. అంటే ఆప్షన్ బయింగ్ ఎట్లా అంటే, మనం ఇంకా 100% షూర్ షాట్ అనమాట. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ధోని సెంచరీ కొడతారని బెట్ కట్టడం ఈజీయా, లేదంటే 50-100 మధ్యలో బెట్ కట్టడం ఈజీయా, లేదంటే 100 చేయలేడు అని బెట్ కట్టడం ఈజీయా? చెప్పండి. 100 చేయలేడు అని బెట్ కట్టడం ఈజీ కదా. ఓకే, 100 షూర్ షాట్గా కొడతాడని చెప్పడం ఎంతో, అది ఇంకా కష్టం. 100లో 2%, 3%. 50-100 మధ్యలో అంటే దేర్ ఆర్ ఛాన్స్, ఎందుకంటే ధోని మంచి ప్లేయర్ కాబట్టి. కానీ 100 కొట్టాడు అంటే ఎంతైనా అది 100 కింద కదా. 89 కొట్టొచ్చు, 90 కొట్టొచ్చు, 50 కొట్టొచ్చు, 20 కొట్టొచ్చు, 10 కొట్టచ్చు. సో 100 మనకి 100 కొట్టడు అని చెప్పడం చాలా ఈజీ. సో ఈ 100 కొట్టడు అని చెప్పడం ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ అనమాట. ఓకే, మీరేం చేస్తున్నారు? ధోని 100 కొడతాడు అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ మనకు ఒక 26,000 దగ్గర ఉందనుకో. ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్, ఇప్పుడు వాల్యూ కాదు. 26,000 మీరేం చేస్తున్నారు? నిఫ్టీ ఒక 50 పాయింట్స్ మూవ్ అవుతుందని బెట్ కడుతున్నారు. అంటే ఏం చేస్తున్నారు? సిఈ బై చేస్తున్నారు. ఓకే, సిఈ బయింగ్ చేస్తున్నారు. మీరు అనుకున్న, ఇప్పుడు నిఫ్టీ లాట్ ఎంత? 65 కదా సైజు. మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్తే, ఓకే అగ్రి, 10 పాయింట్స్ పైకి వెళ్తే ఎంత? 650 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, మీరు ఇన్వెస్ట్ చేసిన నిఫ్టీ లాట్ సైజ్ ఎంత? మినిమం 25,000. ఓకే, మినిమం 25,000 అట్ ద మనీ తీసుకుంటే కదా. సో మీరు అనుకునే డైరెక్షన్ 10 పాయింట్స్కి 650, కానీ మీరు ఇక్కడతో ఆగరా? లేదు, నాకు ఒక లాట్కి ఒక 2-3,000 కావాలని చెప్పి వెయిట్ చేస్తారు. అదేం చేస్తుంది? మార్కెట్ పైకి వెళ్ళి కిందికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మీరు -1500లోకి చూస్తారు. చూడగానే ఏం చేస్తారు తెలుసా? మీరు తీసేస్తారు. ఇలా ఒకరోజు 3,000 ప్రాఫిట్ వస్తుంది, ఇంకో రోజు -3,000 వస్తుంది. అలా మొత్తం మీరు లాస్ అవుతూ ఉంటారు. ఇంకోటి ప్రాబ్లం ఏంటి తెలుసా? సరే కిందికి వచ్చిందని చెప్పి వెయిట్ చేస్తారు కదా. ఒక 2 days డీకే అయింది అనుకోండి, మళ్ళీ పైకి వెళ్తే మీకు ఇదే 10 పాయింట్స్ పైకి వెళ్తే ప్రాఫిట్ రాదు. అండ్ అక్కడక్కడ ఉన్న మీకు ప్రాఫిట్ రాదు, టీటాడీకే అవుతుంది. కిందికి వెళ్తే లాస్, ఇక్కడిక్కడ తిరిగిన లాసే. అండ్ పైకి వెళ్ళాలి, ఆ పైకి వెళ్ళడం చాలా రేర్గా జరుగుతుంది. ఒకసారి ఆప్షన్ వాల్యూ కింద పడిందంటే మళ్ళీ పైకి వెళ్ళేసరికి మీకు ఆ వాల్యూ అనేది తగ్గిపోద్ది. సో ఇది ఆప్షన్ బయింగ్లో చాలా మందికి తెలియదు. అంటే ఇంకొక స్ట్రైట్ ఫార్వర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ఎట్లా అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు నిఫ్టీ ఒక 26,000 దగ్గర ఉంది అనుకుందాం. మంచి చెప్తా వినండి. ఒక 26,000 దగ్గర ఉంది అని. సో 26,000 సిఈ బై చేస్తారు కదా, అంతే కదా. సో 26,000 సిఈ బై చేస్తారు. ఎంత? ఒక 100 రూపీస్ ప్రీమియంకి బై చేస్తారు. 100 రూపీస్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ చెప్తా. 100 రూపీస్కి సిఈ 100 రూపీస్ బై చేస్తారు. అంటే ఒక లాట్ సైజ్ ఎంత పడ్డట్టు మీకు? 65 అంటే 6,500 రూపీస్ ఖర్చు పెట్టారు మీరు.
ఓకే, 6,500 రూపీస్ ఖర్చు పెట్టారు ఎగ్జాంపుల్. సో ఇక్కడ నిఫ్టీ ఉంది. ఓకే, ఇక్కడ నిఫ్టీ ఉంది. మీరు ఒక 20 పాయింట్స్ టార్గెట్ పెట్టారు. డన్. టార్గెట్ పెడితే ఎంత వచ్చింది ప్రాఫిట్ మీకు? 20 ఇంటూ ఎంత వచ్చింది ప్రాఫిట్? 20 పాయింట్స్ కదా, 20 ఇంటూ 65 కదా, లాట్ సైజ్ 65 కదా. సో ఎంత వచ్చింది? 1200 రూపీస్ ప్రాఫిట్ వచ్చేసింది. వెరీ గుడ్, సూపర్. ఓకే, ఒకవేళ నిఫ్టీ కొన్నారు, ఇక్కడ నుంచి కిందికి పడింది, ఎంత లాస్లో ఉంటారు? 20 పాయింట్స్, 20 పాయింట్స్ కదా, 50 పాయింట్స్, 20 మైనస్ 1250 ఉంటారు. ఓకే, ఎంత ప్రీమియం పెట్టి కొన్నారు? 100 రూపీస్ ప్రీమియం పెట్టి కొన్నారు. ఓకే, ఈ 100 కాస్త ఏమైంది? ఇక్కడికి వచ్చేసరికి ఏ 80 అయిపోయింది. ఓకే, సో ఇక్కడిక్కడే మార్కెట్ తిరుగుతూ ఉందనుకోండి, ఏమవుతుంది తెలుసా? ఈ 80 కాస్త 70 అయిపోతుంది. అంటే మార్కెట్ అక్కడ ఉన్న ప్రాబ్లమే. పోనీ ఇక్కడ కన్సల్ట్ అయ్యి ఏమవుతుంది తెలుసా? ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ సేమ్ వాల్యూ ఉండాలి కదా. అంటే 100 రూపీస్ వాల్యూ 120 అవ్వదు, ఇక్కడ 110 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 10 రూపీస్ తినేసింది. ఓకే, సో కిందికి వచ్చిన ప్రాబ్లమే, అక్కడక్కడ తిరిగిన ప్రాబ్లమే. ఎప్పుడు వస్తుంది ప్రాఫిట్? మీరు అనుకున్నట్టు షూర్ షాట్ వస్తేనే అప్పుడు డబ్బులు వస్తాయి. సో అది చాలా రేర్, అంటే రేర్, అది చాలా రేర్. అందుకే చెప్తున్నాను, ధోని మీరు ఏం చేస్తారు? ధోని 100 కొడతాడని బెట్ కడుతున్నారు. ఓకే, అది ఎన్నోసార్లు జరగదు. నేనేం చేస్తున్నా? ఆప్షన్ సెల్లింగ్, అంటే రివర్స్లో ప్లే చేస్తాను నేను. అది ఆప్షన్ సెల్లింగ్ అంటే ఏంటి, ఆ ఇన్ డెప్త్ కాన్సెప్ట్ అంటే ఏంటో మీకు నేను క్లియర్గా చెప్తాను, ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఆప్షన్ సెల్లర్ నేనేం చేస్తాను తెలుసా? ధోని 100 కొట్టడం అనేది, నిఫ్టీ ఈరోజు 26,500 వెళ్ళదు అని బెట్ కడతాను. ఓకే, సో ఇది ఈజీ కదా. ఎందుకంటే ఒక్క రోజులో నిఫ్టీ 500 పాయింట్స్ మూవ్ అవ్వడం చాలా కష్టం కదా. సో ఆ 500 పాయింట్స్ మూవ్ అవ్వడం అవ్వదు అని నేను బెట్ కడుతున్నా. సార్ అవ్వదు అంటే ఏం చేస్తాను? ఈ 500 పాయింట్స్ పైకి వెళ్ళి సిని సెల్ చేస్తా. ఓకే, సిని సెల్ చేస్తా. సార్ సి సెల్ చేస్తే మనకి ఏంటి ప్రాఫిట్ చెప్తా. ఇప్పుడు నిఫ్టీ ఇక్కడ ఉంది కదా, నేను ఇందాక చెప్పిన, నేనేం చెప్తా? 25,000, సో 26,500. ఓకే, నిఫ్టీ వెళ్ళదు అని బెట్ కట్టా. ఓకే, అప్పుడు మార్కెట్ కింద పడింది అనుకో, ఎన్ని పాయింట్స్ పడితే నాకు అంత ప్రాఫిట్. ఓకే, పోనీ మార్కెట్ ఇక్కడిక్కడే ఉందనుకో, అయినా కూడా ప్రాఫిట్. ఎందుకంటే నాకు టైం వాల్యూ టీటాడీకే అంటే మీ అందరికీ చాలా తెలుసు, తెలియకపోతే నేను తర్వాత చెప్తాను. ఓకే, ఈ ఇక్కడ టీటాడీకే అయినా కూడా, అంటే నేను ఒక 100 ప్రీమియం తీసుకున్నా అనుకోండి, కిందికి వెళ్ళినా ప్రాఫిటే. ఇక్కడ డీకే అయింది అనుకోండి, ఒక 10 రూపీస్ మైనస్ అయింది అనుకోండి, ఆ 10 ఇంటూ 65, 650 రూపీస్ ప్రాఫిట్. ఓకే, మరి లాస్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, ఈ 26,500 పాయింట్స్ దాటిన తర్వాత నీకు లాస్ అనేది వస్తుంది. అది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. సో నీవు షూర్ షాట్ ఉంటే మార్కెట్ కిందికి వెళ్తుంది అంటే నువ్వు ఎప్పుడు ఏం చేయాలంటే సీని సెల్ చేయండి. సార్ పైకి వెళ్తుందని షూర్ షాట్ ఉంటే నేనే పైకి వెళ్ళొచ్చు, జస్ట్ వెళ్ళొచ్చు. ఓకే, వెళ్ళొచ్చు అని షూర్ షాట్ ఉంటే మీరు అప్పుడు పీని సెల్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్ నేను ఇంకా క్లారిటీగా చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అర్జెంటుగా కామెంట్ సెక్షన్లో హాయ్ హాయ్ అని జస్ట్ హాయ్ అని పెట్టండి. ఎందుకంటే ఎంతమంది చూస్తున్నారో నాకు అర్థమవుతుంది. సో ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి కదా సార్ అంటారు. సో నేను ఏం చెప్తున్నాను, ఆప్షన్ సెల్లింగ్ కావాలంటే 50,000 నుంచి ఆప్షన్ సెల్లింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో 50,000 అనగానే అమ్మా సార్ అంత క్యాపిటలా అంటారు. అంటే మీరు 2-3 సార్లు పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. 20,000 20,000 అట్లా పోగొట్టుకోవడానికి రెడీ ఉన్నారు. ఈ క్యాపిటల్ లేకుండా మీరు చేస్తే ఏమవుతుంది తెలుసా? మీకు వేస్ట్. ఇంకా సార్ 50,000 పెడితే నాకు ఎంత వస్తుంది సార్ అంటే, 50,000 పెట్టారనుకోండి 500 రూపీస్ ఈజీగా వస్తుంది. ఓకే, అండ్ విత్ సెక్యూరిటీ మీకు షూర్ షార్ట్గా 500 పాయింట్స్ వెళ్ళదు అని బెట్ కడుతున్నారు. జస్ట్ మీరు నిఫ్టీ ఒక 8 పాయింట్స్ పడితే చాలు కదా. 8 పాయింట్స్ పడితే 8 ఇంటూ 65 ఎంత అవుతుంది? 480 రూపీస్ అవుతుంది. సో జస్ట్ 8 పాయింట్స్ పడ్డా మీకు డబ్బులు వస్తాయి. గంట సేపు అక్కడ కన్సల్టేషన్ అయినా కూడా డబ్బులు వస్తాయి. అండ్ పైకి వచ్చినా కూడా మీకు పెద్ద లాస్ ఏం రాదు. ఇది నేను ప్రాక్టికల్గా నేను మండే రోజు చూపిస్తాను. సో 500 పాయింట్స్ వెళ్ళదు అని బెట్ కట్టడం చాలా ఈజీ. ఓకే, 100 పాయింట్స్ పైకి వెళ్తుందని బెట్ కట్టడం చాలా కష్టం. ఓకే, సో ఇంకా మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ ఇస్తాను, జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. సో 50,000 రూపీస్ లేని స్టాక్ మార్కెట్కి రాకండి. ఎందుకంటే మీరు ఆప్షన్ బయింగ్ 10,000 20,000 ఒక లాట్ కొందాం, ప్రాఫిట్ వచ్చింది, ఇంకో రోజు లాస్ అవ్వడం, అది జరగదు. ఆప్షన్ బయింగ్ ఎప్పుడైతే మానేస్తారో అప్పుడు మీరు సిస్టమేటిక్గా డబ్బులు ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు. నేను ఆప్షన్ సెల్లింగ్లో మండే నుంచి ఒక సిరీస్ స్టార్ట్ చేస్తానంటే డైలీ మనం ఒక 1 lakh ఎంత సంపాదించవచ్చు అని మీ కళ్ళ ముందట
ఎన్ఎస్సి బ్రోకర్, ఐసిఐసిఐ డీమ్యాట్ అకౌంట్, ఏదో ఒక బ్రోకర్ మీకు లైవ్‌లో నేను ట్రేడింగ్ చేసి చూపిస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో నాకు హాయ్ హాయ్ అని పెట్టండి. సో, ఆప్షన్ సెల్లింగ్‌కి, ఆప్షన్ బైయింగ్‌కి డిఫరెన్స్ ఏంటో నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఆప్షన్ సెల్లింగ్ చాలా మందికి తెలీదు. ఎంకరేజ్ కూడా చేయరు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. టెలిగ్రామ్ ఛానెల్స్ ఉన్నాయా? లేకపోతే ప్రీమియం గ్రూప్స్ ఉన్నాయా? వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఆప్షన్ బైయింగ్‌కే టెంప్ట్ చేస్తారు. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో చెప్పండి. టెలిగ్రామ్ మొత్తం వెతకండి. ఒక 2 గ్రూప్స్ కూడా ఉండవు ఆప్షన్ సెల్లింగ్‌లో. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే మీకు లాస్ అవ్వడము. లాస్ అయ్యి వాళ్ళ దగ్గరికి రావాలి. ఓకే. మళ్ళీ డబ్బులు పెట్టాలి. మళ్ళీ మెంబర్‌షిప్‌లు కొనాలి. ఓకే. సో, ఆప్షన్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ చాలా 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 చేయొచ్చు. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనకి టైం ఓకే. వెళ్ళదు. 26,500 వెళ్ళదు అని హాయిగా ప్రశాంతంగా ఆఫీస్‌కెళ్ళిపోండి. పొద్దున్నే 9:30కి రండి. నిఫ్టీ ఎక్కడుందో చూడండి. ఒక 26,200 దగ్గర ఉందనుకోండి. ఓ 500 పాయింట్స్, 300 పాయింట్స్ పైకెళ్ళి ఇవాళ నిఫ్టీ 26,600 వెళ్ళదు అని చెప్పి ఒక సెల్ చేసేయండి ఆప్షన్. అయిపోయింది. క్లోజ్ అంతే. ఇంక మీరేం జేయాలి. ఒక 400 పాయింట్స్ నిఫ్టీ పెరగడం చాలా కష్టం. ఎప్పుడో ఒకసారి పెరిగినా కూడా మనకి టైం ఉంది గదా! జనవరి 31 చేసుకోవచ్చు. ఫిబ్రవరి 31 చేసుకోవచ్చు. అంటే జనవరి వరకు 26,600 వెళ్ళదు అని కూడా బెట్ కట్టొచ్చు. ఓకే. దీనిపైన ఇంకా నేను డీటెయిల్డ్ మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. బట్ ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా ఆప్షన్ సెల్లింగ్ అంటే ఏంటి? అసలు ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు బెటర్ ఆప్షన్ బయింగ్ కంటే? జస్ట్ మీకు ఒక సినారియో ఇచ్చాను. పార్ట్ 2 కావాల్స్తే నాకు హాయ్ అని పెట్టండి. అండ్ లైక్స్ తీసుకురండి. అట్‌లీస్ట్ ఒక 50-100 లైక్స్ వస్తే నేను ఇంకా డీప్‌గా చెప్తాను. అండ్ మండే రోజు డెఫినిట్‌గా మీకు ఒక లైవ్ మాత్రం ఆప్షన్ సెల్లింగ్ ఖచ్చితంగా చూపిస్తాను. ఆ! ఓకే. అండ్ ఎవరైతే ఇప్పటి నుంచి ట్రేడింగ్‌లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళు నాతో ట్రావెల్ అవ్వండి. ఇంకా ఆప్షన్ బయింగ్ స్టాక్స్‌లో చేద్దాం. స్టాక్స్‌లో ఆప్షన్ బయింగ్ చేద్దాము అప్పుడప్పుడు. అండ్ స్టాక్స్‌లో కూడా ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు. బట్ స్టాక్స్‌లో కూడా ఆప్షన్ బయింగ్ చాలా చేయొచ్చు. స్టాక్స్‌లో కూడా ఆప్షన్ బయింగ్ చేయొచ్చు. కానీ షూర్ షాట్ ఉండాలి. నేను మీకు తెలుసు కదా! ఎప్పుడు కూడా నేను సెల్లింగ్ సైడ్ ఉంటాను. ఎందుకంటే ఏదైనా పానిక్ వస్తే సెల్లింగే ఫస్ట్. బయింగ్ సైడ్ నేను ఎప్పుడు ఉండను. ఎప్పుడు నేను మార్కెట్ పడే స్టాక్‌ని పీఈ తీసుకుంటాను. లేదంటే సీఈ అసలు నేను చాలా నా ఛానెల్ మొత్తం వెతికినా కూడా మీకు సీఈ అనే ఉండదు. ఎందుకంటే నాకెప్పుడు మార్కెట్ ఇప్పుడు ఏదైనా న్యూస్ వచ్చిందనుకోండి, ఎప్పుడైనా మార్కెట్ పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉండదు. సో, నేనెప్పుడు సెల్లింగ్‌లో ఒక రాకేష్ జుంజునవాలా అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా సెల్లింగ్ సైడే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఎక్కువ స్టాక్ పడతది. పీఈకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి సీఈ కంటే. నేను అది ముందు ముందు వీడియోస్‌లో మీకు చెప్తాను. ఓకే. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కింద ఇచ్చేస్తున్నాను. ఫ్రీ వీఐపీ గ్రూప్ ఒక 2-3 డేస్ మీకు ఫ్రీ ఇచ్చేస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత ఇంట్రెస్టెడ్ ఉంటే విల్ టాక్ అబౌట్ థాట్. అండ్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చేస్తున్నాను. ఆ లింక్‌కి మీరు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.